హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, ఛానల్కి స్వాగతం. నేను మీ భాస్కర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక 10 మందికి షేర్ చేసి లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, డన్. ఈరోజు World War III ప్రపంచ యుద్ధం, మూడో ప్రపంచ యుద్ధం రాబోతుందా అంటే ఎస్, రాబోతుంది. ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది. దీనికి కారణం ఎవరు? దీనికి కారణం యూరోపియన్ కంట్రీస్, నాటో, అమెరికా. ఎస్, ఎందుకు అంటే ఆపరేషన్ స్పైడర్ వెబ్ ఆన్ రష్యా. అస్సలు ఏం జరిగింది? ఒక యుక్రెయిన్ లాంటి ఒక కంట్రీ, సాదాసీదా కంట్రీ రష్యా లాంటి సూపర్ పవర్ని ఎట్లా ఎదుర్కొంది? పీస్ టాక్ అని చెప్పి, కళ్ళబుల్లి మాటలు చెప్పి, ఇస్తాంబుల్లో పీస్ టాక్స్ జరుగుతున్న సమయంలో సీజ్ ఫైర్కి బతిమలాడితే సీజ్ ఫైర్ చేస్తున్న టైంలో వీళ్ళు బార్డర్ దాటి డ్రోన్స్ తోటి అటాక్ చేశారు. కొన్ని వేల కోట్లు విలువ చేసే ఎయిర్ క్రాఫ్ట్స్ మీద, బాంబర్స్ మీద వీళ్ళు కేవలం 3.5 lakh రూపీస్ డ్రోన్స్ తోటి అటాక్ చేయడం జరిగింది. ఒక డ్రోన్ ఖర్చు వచ్చి 3.5 లక్షలు మాత్రమే, 3 లక్షలు. ఈ డ్రోన్లతోటి ఎయిర్ క్రాఫ్ట్స్, సుకోయ్ యుద్ధ విమానాల మీద కావచ్చు, ఎయిర్ బేసెస్ మీద కావచ్చు, సబ్మెరీన్స్ మీద కావచ్చు, లేకపోతే వాళ్ళ బిల్డింగ్స్ మీద కావచ్చు, అటాక్ చేయడం జరిగింది. ఇంత ఈజీగా, ఇంత పగడబంది ప్లానా? 7 బిలియన్స్ ఆస్తి నష్టం అని అంటున్నారు, కానీ ఇంకా ఎక్కువే. దానికంటే రష్యా ఆధిపత్యం మీద ఒక పెద్ద దెబ్బ. ఇది ఒక మారని మచ్చ. World War II తర్వాత, సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం అయిపోయిన తర్వాత దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్. ఇలాంటి ఒక సూపర్ కంట్రీ మీద ఇటువంటి అటాక్ ఇప్పటిదాకా జరగలేదు. సమ్ డికెట్స్. దిస్ ఈజ్ ద ఫస్ట్. దీని వెనక, యుక్రెయిన్ వెనకాల ఖచ్చితంగా యూరోపియన్, యుఎస్ ప్లాన్స్ ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళకి అంత సీన్ లేదు. రష్యాకి సంబంధించిన డ్రైవర్ చెప్పాలంటే, వాస్తవానికి వీళ్ళు బార్డర్లో కాదు, బార్డర్ ఎలా క్రాస్ చేశారు? వీళ్ళు బార్డర్ క్రాస్ చేశారు ఎలా? ఒక ట్రక్కులో ఫుడ్ తీసుకొస్తున్నట్టు కానీ స్మగ్లింగ్ చేశారు. ఆ ట్రక్కులో స్మగ్లింగ్ చేసి అక్కడి నుంచి డ్రోన్స్ తరలించడం జరిగింది. దీనికి గాను రష్యన్ ఐడెంటిటీ ఉన్న మనుషుల్ని యూజ్ చేసుకోవడం జరిగింది. ఒక్కొక్క డ్రోన్ ఆపరేట్ చేయాలంటే ఒక్కొక్క మనిషి కావాలి. సో అంతమంది మనుషులు ఉన్నారా? ఇంచుమించు 115 నుంచి 150 వరకు డ్రోన్లు ఎగరేసి కొట్టారు. అది కూడా బాంబర్స్ మీద, ఎయిర్ క్రాఫ్ట్ల మీద, ఎయిర్ బేసెస్ మీద, సబ్మెరీన్స్ మీద. వీటిని కరెక్ట్గా కొట్టగలిగారు. సగం. అది ఎలా సాధ్యమైంది? రాడార్స్ లేవా అంటే ఎస్, వాళ్ళ డిఫెన్స్ సిస్టము ఏదైనా రాడార్స్ కానీ ఒక లెవెల్ వరకు పోతే అవి ఐడెంటిఫై చేసి స్మాష్ చేయగలుగుతాయి. బట్ ఇది ఒక లెవెల్, డ్రోన్స్ అనేటివి లో లెవెల్లో ట్రావెల్ అయ్యి అటాక్ చేశాయి. అయినా కూడా వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్ కొంతవరకు ఎదుర్కొని స్మాష్ చేయగలిగింది. ఒక లెక్క ప్రకారము 34% ఆఫ్ వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మొత్తం నాశనం చేసేసింది యుక్రెయిన్. ఇప్పుడు అతి కోపం మీద ఉగ్ర రూపంలో ఉన్నాడు పుతిన్. ఇప్పుడు పుతిన్ పీస్ టాక్స్ అంటే ఇప్పుడు పుతిన్ వింటాడా? కాబట్టి ఆల్రెడీ మనకు కొన్ని వీడియోస్ కనిపించడం జరుగుతుంది. ఏది? సాతాన్ అనే ఒక న్యూక్లియర్ వెపన్ కావచ్చు, నెంబర్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్, ఆల్మోస్ట్ 6,000 న్యూక్లియర్ వెపన్స్ ప్రపంచంలోకెల్లా 48% ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. మొత్తం రష్యాలోనే ఉన్నాయి, తర్వాత మిగతా కంట్రీస్. ఇప్పుడు ఒక ఛానల్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, లైక్ ఒక మ్యాగజైన్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము 1200 బాంబులు ఖాళీ యుక్రెయిన్ మీద వేసేస్తుందంట, న్యూక్లియర్ వెపన్స్. అది నాకే ఆశ్చర్యం అనిపించింది. కానీ బికాస్ 1-2 వేస్తే చాలు, ఫినిష్. దీనివల్ల ఆ కంట్రీ మాత్రమే కాదు, చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ కూడా సఫర్ అవుతాయి. ఎందుకంటే ఒక న్యూక్లియర్ బాంబు వేసారనుకో, ఇంచుమించు ఒక 100 కోట్ల మందిని తీసుకెళ్ళిపోతుంది. ఎందుకంటే దానివల్ల ఎఫెక్ట్ కానీ, దాని రేడియేషన్స్ కానీ ఎలా ఉంటాయి, ఎన్ని 100 కోట్ల మంది ఎగిరిపోతారు కూడా చెప్పలేం. బికాస్ ఆఫ్, ఎందుకంటే 1-2 అయితే ఏడికి పుతిన్ వేసే గట్టినే వేస్తాడు. దాంతోపాటు హైడ్రోజన్ బాంబ్ కూడా ఉందంట. ఈ హైడ్రోజన్ బాంబ్ అంటే ఏంటంటే న్యూక్లియర్ వెపన్కి ఇట్స్ ఆల్మోస్ట్ కొన్ని రెట్లు ఎక్కువ ఉంటుంది ఇది. సో ఇది కూడా వేస్తాడని చెప్పి చెప్తున్నారు. సో అంత కోపంలో ఉన్న పుతిన్ ఖచ్చితంగా న్యూక్లియర్ వార్ చేస్తాడా? లేకపోతే యుక్రెయిన్ తర్వాత, యుక్రెయిన్ మాత్రమే కాదు, యూరోపియన్ కంట్రీస్ కూడా రష్యా టార్గెట్లో ఉన్నాయి. సో కాల్డ్ యూకే కానీ, అమెరికా కానీ, వీళ్ళందరూ దోబూచులాట ఆడుతున్నారు. ఎవరు? ఈ యూరోపియన్ కంట్రీస్, నాటో, అట్ ది సేమ్ టైం అమెరికా. నేను దోస్ కటిఫ్ అనే డ్రామాలు ఆడారు యూరోపియన్ కంట్రీస్కి, సో కాల్డ్ మన అమెరికాకి.
ప్రపంచంని మొత్తం నమ్మించి వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్టయితే యూరోపియన్ కంట్రీస్ కావచ్చు, అమెరికా కావచ్చు, ప్రపంచ దేశాల్లో ఏ దేశం ఎదిగినా కూడా ఆ దేశం మీద ఇలాగే దెబ్బ కొడుతుంది. ఏ దేశము ఎదగడము దానికి ఇష్టం లేదు. అందుకే వీటి రాడార్లో కానీ వీటి సెన్స్లో కానీ కొన్ని కంట్రీస్ ఉండడం జరుగుతుంది. అవి ఏ కంట్రీస్ ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా ఉండి ఎదుగుతున్న కంట్రీసే వీటి టార్గెట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా, చైనా, రష్యా, ఈ 3 భద్ర శత్రువులు ఈ యూరోపియన్ కంట్రీస్. ఎందుకు ఎదుగుతున్నాయి కాబట్టి. అందుకే ఇండియాని తొక్కడానికి మన పక్కన బంగ్లాదేశ్తో కలిసి వాటికి ఫండింగ్ చేస్తుంది అమెరికా, యూరోప్ కంట్రీస్. అందుకే ఎందుకు పనికిరాని వాళ్ళకు కూడా నోబెల్ ప్రైజులు ఇవన్నీ ఇచ్చి అవార్డులు ఇచ్చి కట్టకప్పి వాళ్ళ చేతిలో గుప్పెట్లో పెట్టుకుంటారు. ఉగ్రవాదులని, టెర్రరిస్టులని వాళ్ళ మీద కొన్ని $1 బిలియన్ పెట్టిన యుఎస్ కంట్రీ కూడా సడన్గా ఉన్నటువంటి యుఎస్ ఫ్రెండ్ అయిపోతారు. మీరు చూడొచ్చు. పాకిస్తాన్ పెట్టింది మళ్ళీ మనకు పక్కకి. అటు చైనాతో డ్రామాలు, ఇటు రష్యాతో డ్రామాలు ఆడడానికి యుక్రెయిన్. అసలు ఎంత గుంట నక్కలంటే ప్రపంచంలోకెల్లా అతి డేంజరస్ ఏదైనా ఉందంటే ఫాక్స్ హంటింగ్. ఈ నక్కలు చేసే హంటింగ్ చాలా డేంజర్. ఈ నక్కల హంటింగ్ నుంచి చిన్న పుణికిపుచ్చుకునే కంట్రీస్ ఏమైనా ఉన్నాయంటే అవే నాటో, యూరోపియన్ కంట్రీస్, యూకే, యుఎస్. ఇవి ఎంతలా ప్లాన్ చేస్తాయి అంటే కోల్డ్ వార్ సమయంలో ఇలాంటి స్ట్రాటజీ యూజ్ చేసి రష్యాని దెబ్బ కొట్టింది. సోవియట్ యూనియన్లో ఎన్నో కంట్రీలు ఉన్నప్పుడు చైనాతో కలిసి, నాటోతో కలిసి యుఎస్ మొత్తం విడదీసి పడేసింది. ఆ విడదీసిన కంట్రీలో యుక్రెయిన్ ఒకటి. ఇప్పుడు రష్యా భయం ఏంటంటే పక్కనే బల్లెంలాగా నాటో కనుక వీళ్ళకి సపోర్ట్ చేసిందంటే నన్ను ఊరికే ఉండదు, ఇది ఊకే గుచ్చి గుచ్చి కొట్టేస్తుందని చెప్పేసి వార్నింగ్ ఇవ్వడం జరిగింది పుతిన్. అయినా వాడు వినకుండా జెలెన్స్కీ గాడు వాని సొంత ప్రయోజనాల కోసము కొన్ని దేశాల కింద పప్పెట్లాగా మారిపోయాడు. వాళ్ళు ఏది చెప్తే అది వినడం, మన దేశం మినరల్స్ అన్నీ తీసుకెళ్ళడం. వీళ్ళ దేశంలో ఉన్న ప్రజలు వేరే దేశానికి వలస వెళ్ళారు. ఇప్పుడు రష్యా అటాక్ చేస్తున్నప్పుడు ఎంతోమంది దేశం నుంచి పరిగెడుతున్నారు. మన దేశం కానీ వీడి దేశంలో ఉన్న ఫ్రీడమ్ వేరే దేశంలో ఉంటుందా? ఇప్పుడు పరిగెట్టి వాళ్ళు శరణార్థులుగా ఉండాలి. వాళ్ళు అడుక్కుంటే వాళ్ళు ఇంత వేస్తారు. ఈ పరిస్థితికి అసలు కారణం ఎవరంటే సో కాల్డ్ జెలెన్స్కీ. సొంత దేశం మీద ప్రేమ లేదు వీడికి. మొన్నటికి ఈరోజు వచ్చిన న్యూస్ లెక్క ప్రకారము బార్డర్లో రష్యాకి వీళ్ళకి యుద్ధం అవుతుండే. మేము 1200 మందిని మేము చంపేశాము రష్యాకి సంబంధించిన సోల్జర్స్ అని పండగ చేసుకుంటున్నారు. ఇంకా వేడి ఇంకా కోపం తెప్పిస్తున్నాడు పుతిన్కి. పుతిను ఎందుకు ఆగుతున్నాడు అంటే ఏ వ్యూహం చేయాలన్నా కూడా ఒక స్ట్రాటజీ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం పోవాలి. ఇప్పుడు ఈ మహానుభావుడు అక్కడ వెళ్ళి న్యూక్లియర్ వెపన్ని వేస్తే ప్రపంచానికే నష్టం. యూకే కూడా ఇది తెలిసి యుద్ధానికి ప్రిపేర్ అయిపోతుంది. యూకే ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ ది వార్. యూరోపియన్ కంట్రీలు కూడా దిగినట్టే. ఇది ఖచ్చితంగా 3వ ప్రపంచ యుద్ధం. ఇందులో యుఎస్ ఉంటుంది. నేను లేను పీస్ టాక్ అనుకునించే వెనకలకించి పరిమితి లేని ఆయుధాలు పంపించడం జరుగుతుంది యుక్రెయిన్కి. మొన్న పాకిస్తాన్కి పంపించినట్టు. ఇప్పుడు పాకిస్తాన్ మొత్తం ఎయిర్ బేస్లన్నీ రిపేర్ చేసి పెడుతుంది అక్కడ. అస్సలు యుఎస్ ఏంటి స్ట్రాటజీ? ప్రపంచంలో ఒక యుఎస్ అనే ఒక కంట్రీ లేకపోతే మిగతా కంట్రీస్ అన్నీ పీస్ఫుల్గా బతుకుతాయా? ఈ నాటో కంట్రీస్ ఏదో ప్రపంచాన్ని యుద్ధరిస్తున్నాం అన్నట్టు మాట్లాడతారు, కానీ ప్రపంచ నాశనానికి పుట్టిన కంట్రీలు ఏమైనా ఉన్నాయంటే అది అమెరికా అండ్ నాటో. ఇది నీతులు చెప్తుంది. ఇది మాత్రము జపాన్లో హీరోషిమా నాగసాకి మీద న్యూక్లియర్ బాంబు వేసేసింది, అటం బాంబు అప్పట్లో. ఇప్పుడు ఏం జరగబోతుంది? అక్కడ వేస్తే ఇప్పటికీ గడ్డి మొలవట్లేదు, ఇప్పటికీ అంగవైకల్యంతో పిల్లలు పుడుతున్నారు. ఇప్పుడు అదే యుక్రెయిన్లో వేస్తే నెంబర్ ఆఫ్ బాంబ్స్, అది కూడా నాట్ 1, 2 అప్పట్లకే లేదు. ఇప్పుడు స్ట్రాటజీ ఈ రేడియేషన్ అన్ని ప్రపంచానికి వ్యాప్తి మొత్తము స్ప్రెడ్ అయితే ఇండియా కూడా ఎఫెక్ట్ అవుతుంది. ప్రపంచంలో అన్ని దేశాలే ఎఫెక్ట్ అవుతాయి. ఇగో ఇలాంటి గుంటనక్క స్ట్రాటజీస్ వీలై రెచ్చగొట్టి నమ్మించి అయిపోయింది పీస్ అన్న టైంకి మళ్ళీ అటాక్ చేస్తాయి. సో ఇది ఫ్రెండ్స్, అసలు ఎలా అటాక్ చేసిందో తెలుసా? బార్డర్ల నుంచి డ్రోన్లని పంపించింది, స్మగిల్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఆ ట్రక్లో నుంచి ఏదైతే ట్రక్ ఉందో ట్రక్ ఆటోమేటిక్గా పైనుంచి ఓపెన్ అయిపోద్దంట. ఓపెన్ అయిపోగానే ఆ వుడన్లో ఏదైతే వుడ్లో వీళ్ళు దాచారో ఆ డ్రోన్స్ అన్ని ఒక్కసారిగా పైకి వస్తాయి ఆపరేట్ చేయడం వల్ల. అవి బయటకు వచ్చి అటాక్ చేయడం. ఇంత టెక్నాలజీ యుక్రెయిన్ దగ్గర ఉందంటారా మీరు? కరెక్ట్గా ఆలోచించండి. ఎందుకంటే ఆల్రెడీ ఇంత స్పాయిల్ అయిపోయింది, ఇంత దెబ్బతిన్న కంట్రీస్. అసలు అక్కడ మనుషులు ఇప్పుడు అంత టెక్నాలజీ ఉందా ఈ బాంబ్స్కి? లేకపోతే ఉన్న మనుషులకు ఫుడ్డే సక్కని దొరికిన టైంలో ఇంత డబ్బు, ఇంత ఇన్వెస్ట్మెంటు, ఇంత వాయిదాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? రష్యాని దెబ్బ కొట్టడానికి నాటో కంట్రీసే పంపిస్తున్నాయి.
ఇది పక్కా కన్ఫామ్. ఆ దేశంలో ఉన్న మినరల్స్ అన్నీ దోచుకుంటున్నాయి. మొన్న ట్రంప్ మీ అందరికీ తెలుసు, సౌత్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్ని కూడా అవమానించాడు కూర్చోబెట్టుకొని. అసలు ఆ ట్రంప్ది ఏందో అర్థం కాదు, ప్రతి ఒక్కరిని అవమానించడమే ఆయన పనిగా మారిపోయింది. అంతేకాకుండా యుక్రెయిన్కి సంబంధించిన ప్రెసిడెంట్ జెలెన్స్కీని పిలిపించుకొని మొత్తం సంతకం చేసుకున్నాడు ఆ మినరల్స్కి సంబంధించి. వీడు కూడా సిగ్గులే కూడా సంతకం చేసిండు. ప్రపంచం దృష్టిలో మాత్రం డ్రామా. ఏం డ్రామా అంటే నాకు ఇష్టం లేదు అట్లా ఇట్లా అన్నట్టుగా. వీడు మాత్రం యూరోప్ వెళ్ళి అక్కడ కూడా సైన్ చేసి వచ్చాడు మినరల్స్. అసలు నీకు నా దేశం కావాలి, నాకు నాటోలో జాయిన్ కావాలని మొత్తుకున్న జెలెన్స్కీ గాడికి ఇప్పుడు కంట్రీయే లేకుండా పోతుంది. దీనికి కారణం ఎవడు? ప్రపంచానికే మచ్చవీడు జెలెన్స్కీ గాడు. వీడి వల్ల ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధం కన్ఫర్మ్. ఇండియా ఎంత అలర్ట్గా ఉంటే అంత మంచిది. రష్యా మీద దాడి ఒక టెర్రరిస్టులు చేసినట్టు చేశారు. ఇదే కనువిప్పు ఇండియాకి. ఇదే రకమైన దాడులు ఇండియాలో జరగవచ్చు. బంగ్లాదేశ్, చైనా, పాకిస్తాన్. ఎందుకంటే ఏ కంట్రీ డెవలప్మెంట్ అవుతుంటే ఆ కంట్రీ మీద వీళ్ళ కన్ను ఉంటుంది. అలా ఉండి నాశనమైన కంట్రీలో జపాన్ కావచ్చు, ఇంకా చాలా కంట్రీస్ ఉన్నాయి. డెవలప్ అవుతున్నాయంటే దాని మీద పగబట్టి దాన్ని పడుకోబెడతారు. ఇండియాను కూడా చాలా రోజులుగా పడుకోబెట్టారు. ఒకవైపు బంగ్లాదేశ్, ఒకవైపు పాకిస్తాన్ విడదీసి 1947లో ఎక్కడ మనం ఎదుగుతామని చెప్పి, తర్వాత మధ్యలో ఒక ఛాన్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఈ నాటో కంట్రీస్ అన్నీ మన మీదకి వచ్చాయి అటాక్కి. అప్పుడు మనల్ని సేవ్ చేసింది రష్యా. చైనా కూడా గుంటనక్క. అసలు మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. సో ఇది ఫ్రెండ్స్, గుంటనక్క హంటింగ్ ఎలా ఉంటుందో మీకు అర్థమైంది కదా. ఒకరు దాడి చేసేసరికి ఇంకోటి దాడి చేస్తారు. సరే వీడు వెనక్కి వెళ్ళిపోతుంది కదా, వీడు వెనక్కి వెళ్ళిపోయింది కదా, ఏం లేదనుకో, సరే ఇంకా సైడ్ నుంచి ఇంకొక 3-4 నక్కలు వస్తాయి. ఇది నాటో స్ట్రాటజీ. ఇదే స్ట్రాటజీ మన మీద కూడా యూజ్ చేయడం జరిగింది మన చుట్టుపక్కల ఉన్న కంట్రీస్, బార్డర్లో శత్రు కంట్రీలతోటి. సో రష్యా కావచ్చు, మనం కావచ్చు, ఎదుగుతున్న కంట్రీస్ అన్నీ ఈ వెస్టర్న్ కంట్రీస్ తోటి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. దీనికి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన హిస్టరీ. వరల్డ్ వార్ 2లో కూడా ఉత్తు పుణ్యానికి ఇండియన్ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కొన్ని 100 లక్షల మంది సైనికులు ప్రాణాలు ఇవ్వడం జరిగింది బ్రిటన్ కోసం. వాడు మాత్రం ప్రపంచంలో దేశంలో ఉన్న సంపద మొత్తం వాడి ఒక కంట్రీలో పెట్టుకోవడం జరిగింది. ఆ కంట్రీలో పెట్టుకొని వాడు ఇల్లులు జలసాలు చేయడం జరుగుతుంది. ఇప్పటికీ ప్రపంచంలో ఉన్న సంపద మొత్తం దోచుకెళ్ళిపోయాడు యూకే వాడు, ఆ తర్వాత అమెరికా వాడు. ఈ వెస్టర్న్స్ కంట్రీస్ మొత్తం ఇంతే ఉంటుంది. వీళ్ళు పైగా మనకి నీతులు చెప్తారు, వీళ్ళు మాత్రం చేసే పనులు అవి. సో ఇది ఫ్రెండ్స్, మీరు అనాలిసిస్ చేయండి. దిస్ ఈజ్ హిస్టరీ. నేను ఉన్నది ఉన్నట్టు చెప్పాను ఫ్రెండ్స్. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా వీడియోని షేర్ చేయండి, 10 మంది